సంబంధించి ఎల్ఐసి ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారందరికీ కూడా మరొక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి. గరిష్టాల నుంచి 10% పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లు తరలిపోవటము, వాణిజ్య యుద్ధ భయాలు వంటి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దలాల్ స్ట్రీట్లో పెట్టుబడులు పెట్టిన వారి పోర్ట్ఫోలియోలో నిధులు అయితే కరిగిపోతూ ఉన్నాయి. ప్రముఖ మదుపర్లుగా పేరొందిన టాప్ 10 వ్యక్తుల పోర్ట్ఫోలియోలు 81,000 కోట్లు విలువను కోల్పోగా ఎల్ఐసి సైతం పెద్ద మొత్తంలో నష్టపోయింది. 1.5 నెలల్లో ఏకంగా 84,000 కోట్లు నష్టపోయింది. జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి లిస్టెడ్ కంపెనీల్లోనూ పెట్టుబడులు అయితే పెడుతూ ఉంది. స్టాక్ మార్కెట్లో ఇటీవల కరెక్షన్ కారణంగా ఎల్ఐసి పెట్టుబడుల విలువ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 84,000 కోట్లు పడిపోయింది. గత ఏడాది డిసెంబర్లో త్రైమాసికంలో ఎల్ఐసి హోల్డింగ్స్ విలువ 14.72 ట్రిలియన్లు కాగా 2025 ఫిబ్రవరి 18 నాటికి ఈ విలువ 13.47 ట్రిలియన్లకు అయితే చేరుకుంది. అంటే మొత్తం స్టాక్ విలువ 84,000 కోట్ల మేర అయితే నష్టపోయిందనమాట ఎల్ఐసి. 2024 డిసెంబర్ నాటికి ఎల్ఐసి 330 కంపెనీల్లో 1% పైగా వాటా కలిగి ఉంది. బిఎస్సి లిస్టెడ్ కంపెనీల్లో మొత్తం మార్కెట్ విలువలు ఆ కంపెనీలే దాదాపు 66% వాటా అయితే కలిగి ఉన్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాల నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్ల విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఎల్ఐసి పెట్టుబడులు పెట్టిన వారిలో ఐటీసీ, ఎల్ఎన్టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన కంపెనీల్లో అధిక పెట్టుబడులు అయితే ఉన్నాయి. వీటితో పాటు టీసీఎస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీలు, అదానీ స్పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకులోను ఎల్ఐసి పెట్టుబడులు అయితే పెట్టింది. ఇప్పుడు దాదాపు 84,000 కోట్లు అయితే నష్టపోయిందన్నమాట ఎల్ఐసి. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు భయపడాలంటే భయపడే పని లేదు. వారి పాలసీలు వారికి మామూలుగానే ఉంటాయి. వారి పెట్టుబడులు వారి రిటర్న్స్ వారికి మామూలుగానే ఇస్తారు. సో కంపెనీ లాభాల కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది, కానీ నష్టాల కారణంగా నష్టాలు అయితే అయిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.